ఐబ్రోస్ చేయించుకుంటే ఎప్పటికప్పుడు ఐబ్రోస్ మళ్ళీ సెట్ చేయించుకోవాలి, పార్లర్కి వెళ్ళాలి, థ్రెడింగ్ చేయించుకోవాలి అని ఒకరు మెసేజ్ చేశారు. వెల్, లైఫ్ ఇస్ లైక్ దాట్. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ లైఫ్. ప్రతిరోజు ఇల్లు తుడుచుకోవాలి, స్నానం చేయాలి. అలాగే 15-20 డేస్కి ఒకసారి హెల్తీగా ఉన్న ఐబ్రోస్ని ట్రిమ్ చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్. అది ఒక ఆప్షన్ మాత్రమే. చాలామంది బాడీ హెయిర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ హెయిర్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ మీద లైట్గా బాడీ హెయిర్ ఉన్నా సరే వెంటనే దెన్ గో అండ్ గెట్ అ లేజర్, ఇంకెప్పటికీ మళ్ళీ హెయిర్ గ్రో అవ్వకుండా. చాలామంది అండర్ ఆర్మ్స్లో కూడా స్వెట్ రాకూడదని స్వెట్ గ్లాండ్స్ రిమూవ్ చేయించుకుంటారు. ఈవెన్చువలీ ఐ ఫీల్ అందరు మనుషులు మెల్లిమెల్లిగా ప్లాస్టిక్లా మారిపోతున్నారు, అండ్ విచ్ ఇస్ రియలీ రియలీ వెరీ సాడ్. ఐ బిలీవ్ దట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ మెయింటైనింగ్ ఇట్. అండ్ హెల్తీ ఐబ్రోస్ అలా అని అందరికీ థిక్ ఐబ్రోసే ఉండాలి అని నేను అనట్లేదు. బట్ ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూ లైక్స్ టు హ్యావ్ థిక్ ఐబ్రోస్, దానికి అంత ఖర్చు పెట్టి పెయిన్ఫుల్ లేజర్ సర్జరీస్ ఆర్ ఫర్ ఎవర్ కనిపించే ఇలా బ్రౌన్ టింట్ ఫేక్గా కనిపించే ఐబ్రోస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. లక్షల రూపాయలు ఇచ్చి సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ యూ కెన్ డూ ఈజ్ జస్ట్ మేక్ అ గుడ్ కన్కాక్షన్ ఆఫ్ oils and apply it on your eyebrows. I do one for myself for my eyebrows and it works like magic. Especially ఎవరెవరైతే వాళ్ళ స్కిన్కి అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆర్ ఈ సర్టన్ ఏరియాస్లో నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ choosing the right path is more important. Choose organic, choose herbal, choose non-toxic, chemical-free, preservative-free, stabilizer-free products which are not available anywhere in the market. So mostly ఇంట్లోనే తయారు చేసుకోవాలి. So and that's also not very difficult. But if in case మీ దగ్గర టైం లేకపోతే, I can help you get some eyebrow oil. Would you like to try? మాతృభాష మాదిది, ఈ రీజనల్ లాంగ్వేజ్ మాది. మీరు ఈ భాష మాట్లాడకపోతే ఈ ఊర్లో మీరు ఉండడానికి లేదు అని ఇంకొకరికి వార్నింగ్లు ఇస్తున్నారు, చంపేస్తాం కొట్టేస్తామని ధమ్కీలు ఇస్తున్నారు. ఈ లాంగ్వేజ్ 10 రోజుల్లో నేర్చుకోండి మా లాంగ్వేజ్, లేకపోతే మేము వచ్చి మేము చిత్త కొట్టేస్తున్నాం అంటున్నారు. అండ్ ఇట్ గాట్ మీ థింకింగ్, అసలు మనకి భాష అనేది ఎందుకుంది అని. అండ్ వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్, I understood that it was only there for communication. Of course, poetry, art ఇదంతా తర్వాత వచ్చింది. బట్ ఏ ప్రాంతంలో ఎలాంటి పదాలు వాళ్ళు ఈజీగా పలకగలరో దాన్ని బట్టి ఒక భాష సృష్టించారు, అల్లేరంతే. మరి అలాంటి ఒక భాషని తీసుకొని అంత పిచ్చెక్కిపోవడం ఎందుకు? అండ్ ఆల్సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్, ఎలా అయితే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందో, రీజన్ సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఎలా అయితే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందో, రిలీజియన్ ఫీలింగ్ ఉంటుందో, ఈ లాంగ్వేజ్ ఫీలింగ్ కూడా అంతే. ఇట్ ఇన్ఫాక్ట్స్ ష్రింక్స్ యువర్ మైండ్. ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ప్లీజ్ డోంట్ డిస్క్రిమినేట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ లాంగ్వేజ్. ఇదంతా మన దేశం, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. What do you think about it? Let me know on Instagram. My Insta handle SWETHAPVS. Stay hooked to Mirchi. It's hot.